ప్రశ్న: గత సంవత్సరం 1000 వస్తువుల ధర 5,000 రూపాయలు. ఈ సంవత్సరం వాటి ధర 4,000 రూపాయలకు పడిపోయినది. ధరలో తగ్గుదల శాతం ఎంత? ఇది మనకి ఇవ్వబడిన ప్రశ్న. దీన్ని ఇప్పుడు సాధిద్దాం. ఈ ప్రశ్నలో గత సంవత్సరం 1000 వస్తువుల ధర 5,000 రూపాయలని ఇచ్చారు. ఈ సంవత్సరం వాటి ధర 4,000 రూపాయలకు పడిపోయిందని ఇచ్చారు. అయితే ధరలో తగ్గుదల శాతం ఎంత అని అడిగారు. ఇప్పుడు ధరలో తగ్గుదల శాతాన్ని కనుక్కుందాం. ధరలో తగ్గుదల శాతం ధరలో మార్పు డివైడెడ్ బై అసలు ధర ఇంటూ 100. ధరలో మార్పు ఎంత? 5,000 నుండి 4,000కు పడిపోయిందని ఇచ్చారు కదా. కాబట్టి 5,000 మైనస్ 4,000 అన్నది ధరలో మార్పు. కనుక 5,000 మైనస్ 4,000 డివైడెడ్ బై 5,000. అసలు ధర 5,000 కనుక 5,000 అని రాశాను. ఇంటూ 100. 5,000 మైనస్ 4,000 ఈజ్ ఈక్వల్ టు 1000 రూపాయలు కనుక 1000 బై 5,000 ఇంటూ 100 అని రాయొచ్చు. పైన 3 సున్నాలను కింద 3 సున్నాలను కొట్టేస్తే మనకి 1/5 ఇంటూ 100 వచ్చింది. 100ని 5తో భాగిస్తే 20 వస్తుంది. అంటే ధరలో తగ్గుదల శాతం 20% అన్నమాట. ఇప్పుడు ఇంకొక ఉదాహరణను చూద్దాము. ప్రశ్న: X అనే ఒక పాఠశాలలో 10వ తరగతి పరీక్షలో 48 మందికి గాను 36 మంది ఉత్తీర్ణులైనారు. అలాగే Y అనే మరొక పాఠశాలలో 30 మందికి గాను 24 మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తీర్ణత శాతాన్ని బట్టి అవార్డు ఇవ్వాలనుకున్నారు. ఏ పాఠశాలకు అవార్డు ఇస్తారు? ఇది మనకి ఇవ్వబడిన ప్రశ్న. దీన్ని ఇప్పుడు సాధిద్దాం. ఇక్కడ ప్రశ్నలో X అనే పాఠశాలలో 10వ తరగతి పరీక్షలో 48 మందికి గాను 36 మంది ఉత్తీర్ణులైనారని ఇచ్చారు. అంటే X పాఠశాల యొక్క ఉత్తీర్ణత శాతం ఈజ్ ఈక్వల్ టు 36 డివైడెడ్ బై 48 ఇంటూ 100. 12వ ఎక్కాన్ని చూసినట్టయితే 12 3ల 36, అలాగే 12 4ల 48, కాబట్టి 3/4 వచ్చింది. ఈ 100ని 4తో డివైడ్ చేసినట్టయితే మనకి 4 25ల 100, కాబట్టి 25 వచ్చింది. అంటే 3 ఇంటూ 25, 3 ఇంటూ 25 విలువ 75, కాబట్టి 75% వచ్చింది. ఇప్పుడు Y అనే పాఠశాలది చూద్దాం. Y అనే పాఠశాలలో 30 మందికి గాను 24 మంది ఉత్తీర్ణులయ్యారని ఇచ్చారు. అంటే Y పాఠశాల యొక్క ఉత్తీర్ణత శాతం ఈజ్ ఈక్వల్ టు 24 బై 30 ఇంటూ 100. 6వ టేబుల్ని చూసినట్టయితే 6 4ల 24, 6 5ల 30. ఈ 100ని 5తో భాగించినట్టయితే 5 20ల 100, కాబట్టి 4 ఇంటూ 20 వచ్చింది. 4 ఇంటూ 20 విలువ 80%. అంటే Y పాఠశాల యొక్క ఉత్తీర్ణత శాతం 80% అన్నమాట. ఇప్పుడు X మరియు Y పాఠశాలల ఉత్తీర్ణత శాతాన్ని చూసినట్టయితే Xది 75%, Yది 80%. అంటే Y పాఠశాలకి ఎక్కువ ఉత్తీర్ణత శాతం వచ్చింది కనుక Y పాఠశాలకు అవార్డు ఇస్తారు. వచ్చే వీడియోలో ఇంకొన్ని ఉదాహరణలను చూద్దాం.